ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కార్యాలయాలకు తాజాగా వరుసగా నోటీసులు ఏపీ ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ఇటీవల 2 ఆఫీసులను సైతం అధికారులు నోటీసులు ఇవ్వడంతో వైసీపీ పార్టీ హైకోర్టును సైతం ఆశ్రయించింది. గత పిటిషన్లకు అటాచ్మెంట్ చేస్తూ తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువగా వైసీపీ కార్యాలయాల కూల్చివేత హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వైసీపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ సైతం దాఖలు చేసింది. ఈ 2 పిటిషన్లను సైతం విచారించిన హైకోర్టు గత పిటిషన్లకు సైతం ట్యాగ్ చేస్తూ తీర్పు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజా పిటిషన్లపైన కూడా కొనసాగింపు ఉంటుందన్నట్లుగా హైకోర్టు వెల్లడించింది. ఇప్పటికే అధికారులు నోటీసులపైన వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో సుమారుగా 16 ఆఫీసులపైన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అక్రమంగా నిర్మించారని, నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వ భూములు అన్యాయంగా ఆక్రమించారని కార్యాలయాలకు నోటీసులను జారీ చేశారు అధికారులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంతో సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ ఆఫీసులను సైతం కూల్చివేశారు. దీంతో వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆ 16 వైసీపీ కార్యాలయాల నోటీసులకు సైతం స్టేటస్ కో ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలను సైతం రాజకీయ కక్షతోనే కూల్చేస్తున్నారు అంటూ వైసీపీ పార్టీ తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం నుంచి వాదిస్తున్న ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ ప్రస్తుతం నిర్మాణాలపైన క్లారిటీ ఇవ్వాలని మాత్రమే అధికారులకు నోటీసులు ఇచ్చామంటూ తెలిపారు. వాటికి తగ్గ సమాధానం ఇస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాకుండా వైసీపీ పిటిషన్లకు విచారణ అర్హత లేదని శ్రీనివాస్ తెలిపారు. మరి హైకోర్టు ఎవరికి తీర్పు అనుకూలంగా ఉంటుందో చూడాలి మరి.